జక్కంపూడి గణేష్ కి మన తాడిశెట్టి రాజాకి భవిష్యత్తు కూడా ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ మీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పిన కూడా మీ అందరికి తెలియవచ్చు. కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా గారి కుమారుడు రాధా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన కూటమి పార్టీలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాడిశెట్టి రాజాకు, జక్కంపూడి గణేష్కు మద్దతుగా ఉండాలి, వాళ్ళు బాగుంటేనే మీరేమైనా సాధించుకోగలుగుతారంటూ తన క్యాడర్కు, తన అభిమానులకు, తన తండ్రి అభిమానులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే రాధాబాబు ఏదైనా మాట్లాడితే దానికి వెనక ఏదైనా కారణం ఉంటేనే మాట్లాడతాడు. ఏదైనా ప్రెస్ ముందుకు వచ్చినా చాలా తక్కువ సందర్భాల్లో ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు. పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ కూడా సంచలనమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు, ఏదైనా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే ఆయన మాట్లాడతారు. వాస్తవానికి వంగవీటి రాధాకృష్ణ ఒక వ్యక్తికి పదవి ఇచ్చే స్థాయిలో, లేదంటే పదవులు తీసుకోవాల్సిన వ్యక్తులను డిసైడ్ చేసే స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా కూడా ఆయనకు సరైన ప్రాధాన్యత కలిగిన పదవిని కానీ, లేదంటే ఆయనకు సముచిత స్థానాన్ని కానీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ అసంతృప్తి ఆయనకి లేకపోయినా ఆయన నమ్ముకున్న చాలామందికి ఉంటుంది. చాలామంది ఇది పాత వీడియో, వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళినప్పుడు చేసిన వీడియో అని కొంతమంది సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా అది 2 రోజుల క్రితం తుని నియోజకవర్గంలోని డి పోలవరం అనే గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకు హాజరైన అభిమానులను ఉద్దేశించి రాధా చేసిన వ్యాఖ్యలు ఇవి వైరల్గా మారడానికి కారణం ఏంటంటే రాధాబాబు తెలుగుదేశం పార్టీలోనే ఉండడం. తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీలో ఉన్నటువంటి కీలక హార్డ్ కోర్ పర్సన్స్కు సపోర్ట్ చేయమని ఎందుకు చెప్తాడంటే ఆయన వైసీపీలోకి వెళ్ళడానికి ముందస్తుగానే హింట్ ఇస్తున్నాడని అర్థమవుతుంది. జనసేన పార్టీ మరో 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అలయన్స్లో కొనసాగుతుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీలో తమకు సముచిత స్థానం లేదు కాబట్టి ఆయన వైసీపీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అనేటువంటి ఒక వెర్షన్ వినిపిస్తుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు కానీ, అంబటి రాంబాబు కానీ, దాడిశెట్టి రాజా కానీ, పేరు నాని కానీ చాలామంది బలమైన కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జనసేన పార్టీ ఏమైనా కాపులకు అగ్రతాంబూలం ఇస్తుందా, కాపులందరినీ ఏకం చేసి అన్ని పార్టీలోని కాపులను తీసుకొస్తుందా అని చూస్తే ఆ పార్టీ ఆ రకమైన ప్రయత్నాలు అయితే చేయట్లా. ఒకవైపున కాపులు, దళితులు ఏకీకృతం కావాలని పివి సునీల్ కుమార్ లాంటి వ్యక్తులే చెప్పి అధికారం ఎలా వస్తుందనేది ఒక స్టాటిస్టిక్స్తో సహా చెప్తుంటే, జనసేన పార్టీకి అవకాశం ఉన్నా కూడా దాన్ని అందిపుచ్చుకోవట్లా. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేద్దాం అనేదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీలోకి వెళ్ళడానికి కాపులు సైతం సముచితంగా లేరు. వంగవీటి రాధాబాబు ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా ప్రజార్జనంకి వెళ్ళారు, తన అక్రమాన్ని తను చాటుకున్నారు. ఎందుకంటే సహజంగా ఒక కులానికి సంబంధించి ఒక గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు ఆ కులంలోని మిగతా క్యాడర్ కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ, కాపు నేతలందరూ ఆ కులంలో ఉండాలని కోరుకుంటారు. ఇలా కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. సో రాధాబాబుకు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత దక్కట్లేదు కాబట్టి ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళాలని కోరుకుంటే అది ఇంకా మూర్ఖత్వం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల్ని చేరదీసింది కాబట్టి గతంలో కూడా కాపు నేతలందరూ కూడా వైఎస్ఆర్కు దగ్గరగా ఉండేవారు. వంగవీటి రంగా గారితో సాన్నిహిత్యం ఉంది, దాసరి నారాయణరావు గారితో సాన్నిహిత్యం ఉంది. సో కాపు నేతలందరూ కూడా వైసీపీలో ఉంటేనే సేఫ్ అనే పరిస్థితి కూడా కొంతమంది వైసీపీ నేతలకు కలుగుతుంది. ఎందుకంటే జనసేనలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ ప్రత్యామ్నాయంగా కానీ, స్వశక్తితో కానీ, సొంతంగా కానీ ముందుకెళ్లే పరిస్థితి లేనప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే కంటే వైసీపీలో ఉండడమే కొంత మేలు అనేది చాలామందికి ఉన్న భావన. ఇలాంటి పరిస్థితులే రాధాబాబు కనిపించా, లేదా బలమైన కాపు నేతలు ఎవరన్నా మంత్రాంగం నడిపించారా అనేది చూడాల్సింది. ఎందుకంటే గతంలో కూడా ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ఉండగానే ఆయన ప్రతిపక్షాన్ని వీడి టీడీపీలోకి వెళ్ళారు. వెళ్ళినప్పటి నుంచి కూడా విజయవాడ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తాననే హామీతోనే ఆయన వెళ్ళారు తప్ప ఆయన సొంతంగా పదవుల కోసం వెళ్ళారు. ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఆయన ఓన్గా తనకు పదవి కావాలనో, ఏదైనా స్థానం కావాలనో ఆయనైతే అడగరు. కానీ ఆయన కేడర్కి కానీ, ఆయన నమ్ముకున్న ప్రజలకు కానీ ఒక గౌరవ సూచకంగా ఉండాలి కాబట్టి పొలిటికల్ పార్టీలో పదవుల పందేరం అనేది చర్చకొస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాధాబాబుకి ఏ విధమైన పదవి ఇవ్వకుండా నాంచడం వెనక ఏదైనా కారణం ఉందా, పొలిటికల్ డెసిషన్ ఉందా అనేది చూడాల్సింది. మరోవైపు త్వరలో ఖాళీ అవ్వబోయేటువంటి రాజ్యసభ స్థానాన్ని వంగవీటి రాధాతో భర్తీ చేస్తారంటే దానికి కూడా చాంతాడం తెలుస్తుంది. సానా సతీష్ పేరు వినిపిస్తుంది, బేదా మస్తానరావు పేరు వినిపిస్తుంది, కొంతమంది ఎన్ఆర్ఐల పేరు వినిపిస్తున్నాయి. లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచి తమిళనాడుకి సంబంధించిన అన్నామలైని ఇవ్వాలని ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాధాబాబుకు ఈ అవకాశం కూడా దక్కకపోతే మరో 3 సంవత్సరాల పాటు సమయం వృధా అయినట్టే. తన క్యాడర్ను బలోపేతం చేసుకోవాలన్నా, తన అభిమానులను కాపాడుకోవాలన్నా, ఇవాళకి తన వెంట నడుస్తున్నటువంటి తన తండ్రి అనుచరులను కాపాడుకోవాలన్నా రాధాబాబు కనీసం ఏదైనా పదవి ఖచ్చితంగా ఉండాలి, ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉండాలి.
ఆ పరిస్థితి లేనప్పుడు తన పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాధాబాబు ఆ పార్టీని వీడారు. పార్టీ అధికారంలోకి వచ్చేసరికి చాలామంది అనుకున్న మాట, రాధా గనక వైసీపీలో ఉంటే ఈసారి క్యాబినెట్లో మంత్రి అయ్యేవాడు, ఎలాగో కొడాల నాని పేరు నాని క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి వారితో పాటు రాధా కూడా ఉండేవాడు అనుకున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుండడం, కాపు నాయకులందరూ కూడా వైసీపీ చూస్తుండడం, ముద్రగడ అంబటి రాంబాబు లాంటి నాయకులు యాక్టివేట్ అవుతుండడం, మరోవైపు ప్రత్యామ్నాయంగా కాపులు భావించేటువంటి జనసేన పార్టీ ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీలో ఉండాలని నిర్ణయం తీసుకోవడం, వీటన్నిటి కారణాలు కలిసి వైసీపీ బలపడే అవకాశం ఉంది. అలాగే వైసీపీలోకి కాపు నేతల చేరికలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాధా రీసెంట్గా మాట్లాడుతూ కేవలం తన తండ్రి 3.5 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు, కానీ 3.5 దశాబ్దాలైనా అంటే 33 సంవత్సరాలు దాటినా కూడా ఆయన మర్చిపోలేదని, కేవలం ఒక ఎమ్మెల్యేగా విజయవాడ ప్రాంతానికి మాత్రమే సేవలు అందిస్తే ఇతరత్ర రాష్ట్రాలు కొన్ని దేశాల్లో కూడా వంగవీటి అభిమానులు ఇవాళకి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం, ఇదంతా కూడా రాధాబాబు రాజకీయ ఎదుగుదలను కోరుకుంటున్నారని మాత్రం స్పష్టంగా ఆయన అభిమానుల నుంచి కేడర్ నుంచి ఇండికేషన్ వ్యక్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సొంతంగా పార్టీ పెట్టలేకపోవచ్చు, లేదా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్తో కలిసి టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళలేకపోవచ్చు. కానీ ఏదో ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ అధికారంలో తెచ్చినప్పుడు ప్రాధాన్యత కలిగిన పదవుల్లోనో స్థానాల్లోనో ఆయన ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే రాధాబాబు అడుగులు వేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారంటూ ఒక ప్రచారం అయితే నిన్న ఆయన ఇచ్చిన స్పీచ్ ద్వారా అర్థమవుతోంది.